హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఎస్ భాష 2K. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ప్రత్యేకించి ఒక స్టైల్ అంటూ కానీ, లేకపోతే ప్రత్యేకించి హెయిర్ స్టైల్స్ కానీ, లేకపోతే ప్రత్యేకించి ఫేస్కి అనుగుణంగా ప్యాటర్న్ కానీ అంత ఆలోచించేవాళ్ళు కాదు. తల మీద జుట్టు మొలిపించగలిగితే చాలు కదా అనుకునేవాళ్ళు. ఎలాగైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిఫైన్ అవుతూ 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 వచ్చి ఇప్పుడు వచ్చిన ఫైనెస్ట్ స్టేజ్కి వచ్చిందో, ఈ స్టేజ్లో క్లయింట్ ఫేస్ని బట్టి, తన స్కల్ స్ట్రక్చర్ని బట్టి, తన జా లైన్ కానీ, లేకపోతే ఫేస్ని ఏదైతే డివైడ్ చేస్తామో 3 పార్ట్స్గా అలా డివైడ్ చేసుకొని ఈచ్ పార్ట్లో సిమెట్రీ ఉండేలాగా మీ హెయిర్ లైన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒకే ఏదో ఒక అచ్చు తీసుకొని అలాగే గీయడం అనేటువంటిది కాకుండా మీ ఫేషియల్ మెజర్మెంట్, మీ టెంపరల్ యాంగిల్స్ని జాగ్రత్తగా చూసుకొని, మీకున్న డోనర్ ఏరియాని మైండ్లో పెట్టుకొని మీ ఫేస్కి యాప్ట్గా ఉండే హెయిర్ లైన్ని గీయడం జరుగుతూ ఉంటుంది. అంటే చెప్పే ఉద్దేశము, మీ తలకి హెయిర్ లైన్ గీయట్లేదు, మీ తలకి తగ్గట్టుగా హెయిర్ లైన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అవకాశం ఉంది కదా అని ఏ షారుఖ్ ఖాన్ ఫోటోనో లేకపోతే మీకు నచ్చిన హీరో ఆర్ మోడల్ ఫోటో తీసుకొచ్చి నాకు ఇలాగే హెయిర్ లైన్ కావాలి అంటే ఇప్పుడు రాత్రికి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లయితే, ఒకవేళ మీ ఫేషియల్ స్ట్రక్చర్ అలాగే ఉంది అంటే అండ్ మీకు డోనర్ ఏరియా కూడా హెల్దీగా ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా అలా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. బట్ ఫేషియల్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉండి మీ డోనర్ ఏరియా చాలా తక్కువగా పల్సగా ఉంది అనుకోండి, అటువంటప్పుడు మనం స్కాల్ప్ మీద ఒక న్యాచురల్ హెయిర్ లైన్ గీయడానికే ఎక్కువ మొగ్గు చూపాలి.